1994లో మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకోవడం వల్ల తన జీవితం పూర్తిగా మారిపోయిందని నటి ఐశ్వర్యరాయ్ అన్నారు. ఏ ఈవెంట్లో అయినా తన మార్క్ చూపి అందరినీ ఆకర్షించే ఐశ్వర్య తాజాగా రెడ్ సీ ఫెస్టివల్లో బ్లాక్ అండ్ వైట్ డ్రెస్లో మెరిశారు. ఆ వేదికపై తన కెరీర్ గురించి మాట్లాడారు. 1994లో మిస్ వరల్డ్ పోటీలో అనుకోకుండా పాల్గొన్నాను. దాన్ని నేను అందాల పోటీలా భావించలేదు. ఖచ్చితంగా టైటిల్ నాకే రావాలని అనుకోలేదు. అంతర్జాతీయ పోటీలో భారత్కు ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం అదృష్టంగా భావించి ఆ పోటీల్లో పాల్గొన్నా. ఆ సమయంలో భారతీయుల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆ విషయం నన్ను ఆశ్చర్యపరిచింది. అందుకే వేదికపై మన దేశం గొప్పతనాన్ని చెప్పాను. ఆ తర్వాత నా జీవితమే మారిపోయింది. మణిరత్నం దర్శకత్వంతో మొదటి సినిమా ఇరువర్ చేశాను. అదే సంవత్సరం బాలీవుడ్ నుంచి ఆఫర్లు వచ్చాయి. తర్వాత వరుస అవకాశాలతో ఈ స్థాయిలో ఉన్నాను. నా జీవితంలో దేవదాస్ సినిమా ఒక మైలురాయి. ఈ చిత్రం తర్వాత కథల ఎంపిక గురించి పూర్తి అవగాహన వచ్చింది అని ఐశ్వర్యరాయ్ చెప్పారు. తనను ఆదరిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఐశ్వర్యరాయ్ చివరిసారి పొన్నియిన్ సెల్వన్ 2లో కనిపించారు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో విక్రమ్, ఐశ్వర్యరాయ్ బచ్చన్, జయం రవి, కార్తీ, త్రిష కీలక పాత్రలు నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.